ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు కేవీపీ లేఖ. మీపై వైఎస్ కుట్ర చేశారనడం అవాస్తవం. ఆ అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేద్దామన్న కేవీపీ. శ్రీశైలంలో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి దోపిడీ చేస్తున్నారు. అవినీతిపై దేవుడి ముందు ప్రమాణం చేస్తా, దమ్ముంటే రావాలని శిల్పా చక్రపాణి సవాల్. నర్సరావుపేటలో కొనసాగుతున్న టెన్షన్. అరవింద్ బాబు, గోపిరెడ్డి మధ్య సవాళ్ల పర్వం. భారీగా మోహరించిన పోలీసులు. లాసెట్లో మావోయిస్టు మాజీ నేతకు 349వ ర్యాంక్. 57 మార్కులు సాధించిన దేవ్జీ. ఫిబ్రవరిలో లొంగిపోయిన మాజీ మావోయిస్ట్. సత్యసాయి జిల్లా కదిరిలో బైక్ రేసింగ్. 4 యువకులపై కేసు నమోదు. మరో 25 మంది కోసం పోలీస్ గాలింపు. సత్యసాయి జిల్లాలో డ్రోన్తో పోలీసుల నిఘా. పేకాట ఆడుతున్న 4 అరెస్ట్. నగదు స్వాధీనం. కేసు నమోదు. కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్. తాళం వేసిన ఇళ్లలో చోరీకి విఫలయత్నం. భయాందోళనలో స్థానికులు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాల్టి నుంచి తెలంగాణలో భూముల ధరల పెంపు. ప్రైమ్ ఏరియాల్లో మార్కెట్ విలువ 100% హై. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోమన్న పొంగులేటి. రెండో రోజు పాలమూరులో రేవంత్ పర్యటన. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలన. సాయంత్రం ఉద్దండాపూర్లో బహిరంగ సభ. మంచిర్యాల జిల్లాలో భారీగా మట్టి తవ్వకాలు. మోతాదుకు మించి చెరువులో తవ్వేస్తున్న అక్రమార్కులు. పట్టించుకుని సంబంధిత శాఖ అధికారులు. 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. పలు జిల్లాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షం. కొట్టుకుపోయిన ఆరబెట్టిన ధాన్యం. తీవ్రంగా నష్టపోయిన రైతులు. అనకాపల్లి ఉపమాక వెంకన్న ఆలయంలో చోరీ కేసు. 2 సెక్యూరిటీ గార్డుల తొలగింపు. దొంగల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు. ముచ్చింతలో శ్రీ సుదర్శన మహామంత్ర హోమం. చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో నిర్వహణ. సమతామూర్తి కేంద్రంలో 7వ రోజు కార్యక్రమాలు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో టెన్షన్. మళ్లీ ముదురుతున్న మంజీరా సరిహద్దు వివాదం. నేడు 2 రాష్ట్రాల అధికారుల మధ్య జాయింట్ సర్వే. డీకే శివకుమార్ కేబినెట్లో లుకలుకలు. పోర్ట్ఫోలియోపై రామలింగారెడ్డి అసంతృప్తి. మంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం.